వారసత్వాన్ని ప్రశ్నించారు. ఆయన అభ్యర్థిత్వానికి అసలు ఆయనకు అర్హతే లేదు అని వాదించారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మందాని ఒక కమ్యూనిస్ట్ అన్నారు. ఆయనతో పోటీ చేస్తున్న ఆండ్రూ కోమో అయితే దేవుడు క్షమించుగాక మరో 9/11 జరగకూడదు అన్నాడు. అంటే ఆయన ఒక ఇస్లామిక్ తీవ్రవాదిగా, ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అనుకూలంగా ఉన్నారు. ఆయన స్పూన్స్ ఇవన్నీ లేకుండా చేయితో తింటే తినడం కూడా రాని అనాగరికుడు అని చెప్పి అవమానించారు. సో ఎన్ని రకాల భయంకరమైన దాడి చేయాలో అంత దాడి చేశారు. అయినా న్యూయార్క్ ప్రజలు ఆయన గెలిపిస్తున్నారు. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు నేను మాట్లాడే సమయానికి. ఇప్పటి వరకు ట్రెండ్సే చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ 3rd పొజిషన్లో ఉన్నారు. న్యూయార్క్ నగరం ఇట్స్ ఎ డెమోక్రటిక్ సిటీ. సో అందువల్ల సాధారణంగా డెమోక్రట్ల అభ్యర్థిత్వం వస్తే గెలిచే అవకాశమే ఉంటుంది. ఇక 6వది అమెరికన్ ఎలీట్ మొత్తం. అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ శక్తులు, డొనాల్డ్ ట్రంపే కాదు, ఇలాన్ మస్క్ కూడా జరాన్ మహమ్మదానిని ఓడించమని పిలిపించాడు. అమెరికన్ బిగ్ కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ శక్తులు మొత్తం మహమ్మదానిని వ్యతిరేకించారు. ఆయన ఎకనామిక్ పాలసీ అమెరికా ఆర్థిక వ్యవస్థను న్యూయార్క్ నాశనం చేస్తాయి అని విమర్శల నుంచి మొదలుకొని అసలు ఇది అమలు చేయడం కూడా సాధ్యం కాదు అనే స్థాయికి అటాక్ చేశారు. ఆయన ఎకనామిక్ పాలసీ ఏంటి? నేను న్యూయార్క్ నగరంలో ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెడతాను అని పిలిపించాడు. ఎందుకంటే కార్లలా, విలాసవంతమైన కార్లలో న్యూయార్క్ నగరం రద్దీని తట్టుకోలేకపోతుంది, సామాన్యుడు భరించలేకపోతున్నాడు అని. అలాగే యూనివర్సల్ చైల్డ్ కేర్ అన్నాడు. అంటే పిల్లల సంరక్షణ ఉచితంగా అందిస్తానని. న్యూయార్క్లో ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అంటారు. న్యూయార్క్ లాంటి నగరము, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద ఇప్పుడు మన తెలుగువారు బిలియన్, ఇప్పుడు కాలిఫోర్నియా అయితే $2 మిలియన్ అంటే $20 లక్షలు, $10 లక్షల విలువైనటువంటి ఇళ్లలో వారు జీవిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో రోడ్ల పైన హోమ్లెస్నెస్ కనబడుతుంది మనకు. న్యూయార్క్ నగరంలో కూడా సబ్వేలలో, మెట్రోలలో పండుకునే మనుషులు కనబడతారు. హోమ్లెస్నెస్ కనబడుతుంది. ఫుడ్ కూపన్ల మీద బతికే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల న్యూయార్క్ లాంటి సిటీ అఫోర్డబుల్ క్రైసిస్. ఇలా శాన్ ఫ్రాన్సిస్కో నగరం కానీ న్యూయార్క్ నగరంలో కానీ ఇట్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్ టు ఓన్ ఏ హౌస్. సో మీరు కాలిఫోర్నియా నచ్చిన వాళ్ళు కూడా ఒక మొదటి 5 ఏళ్ల వరకు 10 ఏళ్ల వరకు కాలిఫోర్నియాలో ఇల్లు కొనాలి కష్టం కనుక కాలిఫోర్నియాకు పోకుండా ఇతర నగరాలకు వెళ్తూ ఉంటారు. అంత అన్అఫోర్డబుల్గా ఈ మహానగరాలు మారిపోయాయి. జోరాన్ మహమ్మదాని దాన్ని ఒక ఎలక్టోరల్ ఇష్యూగా తీసుకున్నాడు, అఫోర్డబిలిటీ క్రైసిస్ అని. సో అందువల్ల రెంట్ను ఫ్రీజ్ చేస్తాను, ఇక న్యూయార్క్ నగరంలో అద్దె పైన నేను మారటోరియం విధిస్తా అన్నాడు. ఇక అది పెరగకూడదు అని. అది రెసిడెన్షియల్ కావచ్చు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు, వాణిజ్యాలకు కావచ్చు. సహజంగానే ఇంటి ఓనర్లు వ్యతిరేకిస్తారు, ఇంట్లో అద్దె ఉండేవాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారు. సో రెంట్ ఫ్రీజ్ అమలు చేస్తానని పిలిపించాడు. అమెరికాలో ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే చాలామందికి అమెరికా ప్రాస్పరిటీ మాత్రమే తెలుసు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు మన వాళ్ళలో తిరుగుతాం కనుక ఇండియన్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ, మన వాళ్ళు బెటర్ అప్పర్ క్లాస్ కిందకి వస్తారు అమెరికాలో. వీఆర్ నాట్ మిడిల్ క్లాస్ ఇన్ అమెరికా. అందరు కాకపోయినా అమెరికాలో సిటిజన్స్గా ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అమెరికాలో మన వాళ్ళు అప్పర్ క్లాస్. ద ఏషియన్ అమెరికన్స్ ఆర్ బెటర్ పేడ్ దెన్ ఈవెన్ వైట్ అమెరికన్స్. కానీ ఎవరేజ్ అమెరికాలో లేదు. ఇప్పుడు నేను కోటింగ్ అమెరికా సెన్సస్ డేటా అండ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ డేటా ప్రకారము 2000 నుంచి 2025 మధ్య కాలంలో, అంటే గత 25 ఏళ్లలో మీడియన్ ఇన్కమ్ అమెరికాలో సగటు ఆదాయం 7% పెరిగింది. కెన్ ఇమాజిన్ ఎవరేజ్ ఇన్కమ్ అంటే మరి చాలామందికి బ్రహ్మాండంగా ఆదాయాలు వచ్చాయి కదా. మన వాళ్ళే 70Kతో ఐటీ జాబ్లో చేరితే ఇప్పుడు 200K 250K సంపాదిస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎవరేజ్ ఇన్కమ్. ఎవరేజ్ ఇన్కమ్ మీకు 7% పెరిగితే 25 ఏళ్ళలో
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు 60% పెరిగాయి, 60%. అంటే ఏ రకంగా అన్లివబుల్గా అమెరికా, అందులోనూ మహానగరాలు అన్లివబుల్గా మారాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మీకు 40% ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఆన్ మెడికల్ ఎయిడ్. అంటే ప్రభుత్వము అంటే కంప్లీట్గా అమెరికాలో కార్పొరేట్ వైద్యము, అసలు అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేదు కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. అలాంటిది 40% ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బార్న్ ఆన్ మెడికల్ ఎయిడ్. మెడికల్ ఎయిడ్ ఎవరు వాడతారు? పేదలే కదా వాడేది. అంటే ఒక సగం మంది అమెరికా పిల్లలు ఫంక్షనల్ పావర్టీలో పుడుతున్నారు. ఇది ది అదర్ సైడ్ ఆఫ్ అమెరికా. అమెరికాలో మీకు పెద్ద స్టార్టప్లు, యూనికాన్లు, బిగ్ టెక్లు, బిగ్ కంపెనీలు, గూగుళ్ళు, మైక్రోసాఫ్ట్లు, ఇలాన్ మస్క్లే కనబడతారు, టెస్లాలు లాంటి కార్లే కనబడతాయి. కానీ అదే సమయంలో ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా ఉంది. జోరన్ మమ్దాని ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా ట్రిగర్ చేశాడు. ఆయన ఎకనామిక్ ఐడియాస్ అన్నీ కరెక్ట్ అని నేను అనడం లేదు, ఆయన సోషల్ పొలిటికల్ థింకింగ్ మొత్తాన్ని నేనేం ఎండార్స్ చేయడం లేదు. కానీ అమెరికన్ వర్కింగ్ క్లాస్ పడుతున్న బాధల్ని రిఫ్లెక్ట్ చేశారు. ఒక రకంగా ట్రంప్ కూడా అమెరికన్ వర్కింగ్ క్లాస్ బాధల్ని సొంతం చేస్తున్నాడు. ఆయన రైట్ వింగ్ పాలిటిక్స్కు అది ఒక ఆద్యం పోసింది. అందువల్ల దాని ఆధారంగా ఆయన ప్రో కార్పొరేట్ పాలసీస్ అనుసరిస్తే, జోరన్ మమ్దాని లెఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి యాంటీ కార్పొరేట్ పాలసీస్ను ఉంటాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో కార్పొరేట్లకు ట్యాక్స్ కట్స్ తన విధానం అని ప్రకటిస్తే, జోరన్ మమ్దానేమో మీరు ఈ ఎక్స్పెండిచర్ ఎలా మీట్ చేస్తావు, మీరు యూనివర్సల్ చైల్డ్ కేర్ అంటున్నావు, మీరు ఫ్రీ బస్ అంటున్నావు అంటే ఒకటే చెప్పాడు, 1% ఆఫ్ న్యూయార్క్ రిచ్, 1 or 2% న్యూయార్క్ ఎలీట్ వాళ్ళని ట్యాక్స్ చేస్తే ఫండింగ్ వస్తుంది అన్నాడు. దాంతో అమెరికన్ రిచ్, అమెరికన్ ఎలీట్ మొత్తం జోరన్ మమ్దాని పైన విరుచుకుపడ్డారు ఆయన ఓడించడానికి. అమెరికాలో మనందరం తెలుసు బిగ్ బిజినెస్ ఫండింగ్తో ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఆయనతో పోటీ చేసిన ఆండ్రూ కోమో హిమ్సెల్ఫ్ ఏ బిలియనీర్. కానీ ఒక సాధారణ మిడిల్ క్లాస్, అందులో అమెరికాలో మనకు తెలుసు అమెరికాలో మనకు తెలుసు ఈ xenophobia అంటారు. అంటే ఫారినర్స్ అంటే వ్యతిరేకం, యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్. అలాగే న్యూయార్క్ నగరంలో జ్యూస్ కూడా గణనీయంగా ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర పోషిస్తారు. మీకు న్యూయార్క్ నగరంలో జ్యూస్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలో కూడా ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి అంటే, బెంజమిన్ నెతన్యాహు ఇది వార్ క్రిమినల్, ఆయన కనుక న్యూయార్క్ నగరానికి వస్తే అరెస్ట్ చేస్తానని ప్రకటించాడు అంత ధైర్యంగా. సో దాంతో పాటు ఆయన ముస్లిం ఐడెంటిటీ పైన అటాక్ చేశారు. ఆయన ఎక్కడ వెనకాడలేదు. ఎస్ ఐఎమ్ ముస్లిం ఏమంటారు అన్నాడు. వాస్తవంగా ఆయన మదర్ హిందూ, మన పాపులర్ ఫిల్మ్ మేకర్ కొడుకు. అలాగే ఫాదర్ ఉగాండన్. అందువల్ల ఒక ఆఫ్రో అమెరికన్ ఆరిజిన్, ఒక ఇండియన్ అమెరికన్ ఆరిజిన్, ఒక ముస్లిం ఐడెంటిటీ, ఒక ఇమిగ్రేషన్ సపోర్ట్ చేసిన వ్యక్తి. ట్రంప్ ఇంతటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న సమయంలో న్యూయార్క్ లాంటి సిటీకి మేయర్ కావడం అనేది ప్రపంచానికి కూడా ఒక పెద్ద సంకేతం. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద యాంటీ థీసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ఇలా అమెరికాలో మనం చూస్తున్న విద్వేషము, ట్రంప్ పాలసీసు, యాంటీ ఇమిగ్రేషన్ రెటోరిక్, ఇవన్నీ చూస్తున్న సమయంలో ఈ రిప్రజెంట్ ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా. సో ది అమెరికా డ్రీమ్కు ఉన్న అదర్ యాంగిల్ చూపెట్టాడు. ఇది యాంటీ థీసిస్ ఆఫ్ ట్రంప్ పాలిటిక్స్గా చూపెట్టాడు కనుక ఒక న్యూయార్క్ నగర మేయర్గా జరిగిన ఎన్నికైనప్పటికీ కూడా ఇది ఒక ట్రంప్కు ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ను, డెమోక్రటిక్ పార్టీలో కూడా ఐడియాలజికల్ ఛాలెంజ్ను విసిరాడు. వాస్తవంగా ట్రంప్కే కాదు, విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్. ఎందుకంటే డెమోక్రట్లో గందరగోళంలో ఉన్నారు. మీకు లేటెస్ట్గా వాషింగ్టన్ పోస్ట్ ABC సర్వే ఏం చెప్తుందంటే 70% ఆఫ్ డెమోక్రట్ ఓటర్స్ డెమోక్రటిక్ పార్టీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతుంది, అవుట్ ఆఫ్ టచ్ విత్ గ్రాస్ రూట్స్ రియాలిటీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే వాషింగ్టన్ పోస్ట్ ABC సర్వే ప్రకారం 60% ఆఫ్ రిపబ్లికన్స్ కూడా, రిపబ్లికన్ పార్టీ ఇంక్లూడింగ్ ట్రంప్ కూడా గ్రాస్ రూట్స్ రియాలిటీ అర్థం కావడం లేదు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అర్థం కావడం లేదని భావించారు. అంటే డెమోక్రట్లకు రిపబ్లికన్లకు తేడా లేదు, ఒకే తాను ముక్కలు అని ఓటర్లలో పెరుగుతున్న సమయం. కొన్ని ఏళ్ల క్రితమే ఎకానమిస్ట్, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ ఎకానమిస్ట్ ఇచ్చిన స్టడీలో అమెరికాతో సహా వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఈ రెండు రాజకీయ పార్టీలలో చాయిస్ ప్రజలకు స్పష్టంగా ఉండడం లేదు, ఒకే రకమైన విధానాలు అనుసరిస్తున్నారు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల డెమోక్రట్లకు గందరగోళం, ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనేది అర్థం కాక. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో మనకు తెలియదు, పేరుకు సెక్యులర్ కంట్రీ, కానీ రిలీజన్ మన దేశంలో లాగా ఒక బలమైన ఫోర్స్ పనిచేస్తుంది. అందుకే ఇండియాలో కూడా సెక్యులర్ పొలిటీషియన్స్ బీజేపీ అటాక్ తట్టుకోలేక తాము హిందువులమని 1-10 సార్లు బహిరంగంగా చెప్పుకుంటారు. రాహుల్ గాంధీ నేను ఉపనయనం చేయించుకున్న బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవాల్సి వచ్చింది చూడండి, తన గోత్రం కూడా చెప్పుకోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీ. అరవింద్ కేజ్రీవాల్ తాను హనుమంతుని భక్తుణ్ణి అని ప్రకటించుకోవాల్సి వచ్చింది. అఖిలేష్ యాదవ్ తాను విష్ణుమూర్తి ఆలయాన్ని కడతానని ప్రారంభించాల్సి వచ్చింది. అందువల్ల పొలిటీషియన్స్ ఈ రకమైన దాడి జరుగుతున్నప్పుడు ఉంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా బరాక్ ఒబామా, ఆయన ఫాదర్ ఇస్ ఎ ముస్లిం, బరాక్ హుసేన్ ఒబామా, కానీ తాను క్రిస్టియన్ అని ప్రకటించుకోవడమే కాదు, అభ్యర్థిగా ఉన్నప్పుడు కానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ తన క్రిస్టియన్ ఐడెంటిటీని చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే కమలా హారిస్, నిక్కీ హాలీ, బాబీ జిందాల్, వీళ్ళందరూ కూడా తమ క్రిస్టియన్ ఐడెంటిటీని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల మన జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చూసాం, తన సతీమణి ఉషా వ్యాన్స్ హిందూ, కానీ ఎన్నడో ఒకరోజు ఆమె నా లాగానే క్రిస్టియానిటీని పాటిస్తుంది అని. ఎందుకంటే అమెరికాలో ఆ రిలీజియాసిటీ కూడా పెరుగుతుంది. మన దేశంలో బీజేపీ వచ్చాక ఎలాగైతే పెరిగిందో, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక చార్లీ కర్క్ ఫినామినా లాగా క్రిస్టియానిటీ ఒక రకంగా అమెరికన్ సమాజాన్ని ఊపేస్తుంది. ఆ సమయంలో తాను ముస్లింను, కానీ తనను ఎందుకు ఎన్నుకోకూడదు అని ఆ న్యూయార్క్లో ఉన్న మల్టీ రేషియల్ మల్టీ కల్చరల్ సిటీ అని నేను ఇలా ఒక మీడియాలో చదివాను. ఆ సబ్జెక్ట్ వెరీ 60% ఆఫ్ న్యూయార్క్ ఓటర్స్ ఏదర్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రేషన్ పేరెంటల్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు. అంతే అలాంటి సిటీలో ధైర్యంగా చెప్పుకోగలిగాడు. మీకు ఇప్పుడు జ్యూస్ నెతన్యాహును అరెస్ట్ చేస్తాను, గాజాలో మారణహోమం జరిగింది అని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తిని జ్యూస్ ఎంత వ్యతిరేకించాలి? కానీ ఈ రీచ్ అవుట్ టు ది జ్యూస్ ఆల్సో, వాళ్ళతో కూడా కన్వర్జేషన్ నడిపాడు. తాను జ్యూస్కు యూదులకు వ్యతిరేకం కాదు, గాజాలో మారణ హోమానికి మాత్రమే వ్యతిరేకమని. దగ్గర ఆండ్రూ కోమో నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు మరోసారి 9/11 జరుగుతుందని బెదిరిస్తే దానికి జోరాన్ మహమ్మద్ ఇచ్చిన రిప్లై ఏంటంటే 9/11 అయిపోయింది, ఇంకా మీరు అక్కడే ఉన్నారు, ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ పోస్ట్ 9/11, దిస్ ఈజ్ పోస్ట్ గాజా అని పిలిపించాడు. ఇప్పుడు జరుగుతున్నది గాజాలో మానవకుల మరణహోమం గురించి మాట్లాడదామని. సో అంత ధైర్యంగా తన ఎజెండా ముందు పెట్టాడు కనుక సహజంగానే ఎగ్జిస్టింగ్ ఎలీట్ పొలిటికల్ సోషల్ ఎకనామిక్ ఐడియాస్ను ప్రశ్నించాడు కనుక ఒక న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికైనా ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. సార్, ఇక జోరాన్ మందానికి వ్యతిరేకంగా ట్రంప్ అనేక విమర్శలు చేశారు కదా సార్. జోరాన్ మందానిని ఓడించండి అని కూడా ట్రంప్ పిలుపునిచ్చిన పరిస్థితి. మరి అలాంటి జోరాన్ మందాని ఇప్పుడు గెలిచారు ఆల్మోస్ట్. సో ట్రంప్కు ఇది ఎటువంటి సిగ్నల్ సార్? ఏ రకమైన సిగ్నల్ ఇది? ఒక మేయర్ ఎన్నికల్లో తాను అసలు రంగంలో దిగాల్సిన అవసరమే లేదు. ఈ కెన్ సింప్లీ లీవ్ ఇట్. ఎందుకంటే న్యూయార్క్ నగరం ఇస్ అ డెమోక్రట్. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే కొన్ని స్టేట్స్ ఆర్ నోన్ రిపబ్లికన్, కొన్ని స్టేట్స్ ఆర్ నోన్ డెమోక్రట్. ఇప్పుడు మీకు న్యూయార్క్ ఉంది, అలాగే కాలిఫోర్నియా ఉంది, మీకు ఇవి నోన్ డెమోక్రటిక్ స్టేట్స్.